హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే టిఫిన్ రవ్వ పొంగల్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి పెసరపప్పు ఫస్ట్ అయితే వేయించి కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, బాగా చిటపడిన తర్వాత అల్లం ముక్క అయితే కట్ చేసి పెట్టినట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అయితే పెసరపప్పు అయితే నానబెట్టి కడిగి పెట్టుకున్నదైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని, అంటే రవ్వ ఎంత వేసుకుంటామో అంత వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 1 గ్లాస్ రవ్వకైతే 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు రవ్వ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో దాన్ని బట్టి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వేయించి చల్లార్చి పెట్టుకున్నాను. 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికిపోవచ్చింది. పప్పు ఉడికిన తర్వాతే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బాగా పప్పుని ఉడికించిన తర్వాతే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదో రవ్వ చూపిస్తుంది, ఉప్మా అనుకోబాకండి. దీని పేరు రవ్వ పొంగల్ అంటారు. మా అమ్మ చేస్తుందని ఫ్రెండ్స్ ఎక్కువ టిఫిన్లోకి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే పెసరపప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే రవ్వ అయితే వేసేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కలుపుకునేసేయాలి. రవ్వ అంతా కలిపి, ఒక్కదాన్ని వీడియో తీసిన కాబట్టి అది చేయడం చూపిలేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇట్లాగైతే బాగా మిక్స్ చేసేసుకొని ఉండండి ఫ్రెండ్స్. పొడి పొడిగా ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ రవ్వ పొంగలంటే. చూడండి ఫ్రెండ్స్, అంతా మిక్స్ అయిపోయింది కదా, పొడి పొడిగా అయితే వచ్చేసింది. చూడండి, చూసారా? సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం స్లోగా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే మూత వేసేసుకొని ఉడికించుకోవడమే ఫ్రెండ్స్. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి కాంబినేషన్ కొత్త మామిడికాయ ఊరగాయ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అయితే రండి ఫ్రెండ్స్. వేడి వేడి రవ్వ పొంగల్ అయితే తయారైపోయింది. టిఫిన్ అయితే చేద్దాం రండి ఫ్రెండ్స్. వెదర్ చల్లగా ఉంది కాబట్టి రవ్వ పొంగల్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.